వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. TCS లాంటి ప్రముఖ టెక్ కంపెనీలో ఉద్యోగం వస్తే చాలు లైఫ్ సెటిల్ అయినట్లే అని టెక్కీలు ఫీల్ అవుతుంటారు. ఇక TCS లో ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం లాంటిదే అని అనుకుంటారు. కానీ ఈ మధ్య కాలంలో టెక్ కంపెనీలు IT ఉద్యోగులపై అనూహ్యంగా వేటు వేస్తున్నాయి. పెద్ద కంపెనీలతో పాటు చిన్న చితక టెక్ కంపెనీలు కూడా ఉద్యోగస్తులకు లే ఆఫ్స్ ఇస్తున్నాయి. అయితే గతంలో TCS కంపెనీ 2% ఉద్యోగులను ఇటీవల తొలగించింది. అంటే దాదాపుగా 12,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు TCS అధికారికంగా ప్రకటించింది. కానీ కంపెనీలో దాదాపుగా 80,000 మందిని తొలగించినట్లుగా సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా తెలుస్తోంది. బయటకు 12,000 మందికి తొలగించినట్టు కంపెనీ చెబుతున్నా మాజీ ఉద్యోగులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నది వేరుగా ఉంది. పైగా ఇటీవల ఓ సీనియర్ ఉద్యోగిని రిటైర్మెంట్ తీసుకోమని TCS హెచ్ఆర్లు బలవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంకా లే ఆఫ్లు ఉండే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. TCS తో పాటు యాక్సెంచర్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించాయి. ప్రస్తుతం టెక్ కంపెనీలో ట్రెండ్ ఇలానే కొనసాగుతోంది. AI వచ్చినప్పటి నుంచి కంపెనీ తన ఉద్యోగులను తొలగిస్తోంది. దీంతో కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తున్నారు. దీనివల్ల కంపెనీలు ఖర్చులు తగ్గుతాయని భావిస్తున్నాయి. అయితే మరో విడతలో కూడా ఈ ఏడాది ఉద్యోగులను తొలగించనున్నట్లు ఉద్యోగులు సోషల్ మీడియా ద్వారా ట్వీట్లు చేస్తున్నారు. మరి మున్ముందు ఇంకా ఎంత మందిని తొలగిస్తారో చూడాలి.